సో నమస్తే అందరికి. సో ఈరోజు ఏంటంటే ఒక రా బ్లాగ్ తీస్తున్నాను అనమాట వర్కౌట్ది. ఈరోజు 75 days హార్ట్ ఛాలెంజ్ డే 28 ఉన్నాం. సో మార్నింగ్ వరకు చేసేసిన, మళ్ళీ ఈవినింగ్ వర్కౌట్కి వచ్చిన ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం నా కంటెంట్ ఏంటంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కంటెంట్. సో నీకు అడ్వైస్ చెప్పాలంటే ఫస్ట్ నేను డెవలప్ అయి ఉండాలి. సో ఇప్పుడు నేను లేను కాబట్టి అంటే చిన్న చిన్న బ్లాగ్స్ తీస్తున్నా. సో బ్లాగ్స్ తీసుకుంటే ఏంటంటే కొంచెం క్రేజీ స్టఫ్ కూడా తీస్తావు బ్లాగ్స్. సో ఇప్పుడు ఏంటంటే మా అన్నతో వర్కౌట్ చేస్తున్నాం, స్టార్ట్ చేద్దాం. మిడిల్ ఏంటంటే కొంచెం ఇప్పుడు నువ్వు కానీ టీనేజర్ అనుకో, సో నీకు చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ సర్వేషన్, లవ్ గివ్ అని ఉంటాయి. సో మధ్య మధ్యలో చిన్న అడుగుతాం మా అన్నని. మా అన్నేం అడ్వైస్ చెప్పాడు, జస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. అంటే ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 19, మా అన్న ఏజ్ వచ్చేసి 24. సో మన పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది, వాళ్ళ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. సో మనము అందరి పర్స్పెక్టివ్ చూసాం అనుకో, మనకు ఒకటి తెలుస్తుంది ఇట్లా ఉందిరా భయ అని. సో ఎప్పుడైతే వర్కౌట్ లేట్ అయిపోయిందో ఆల్రెడీ మా అన్న ఎన్ని కొట్టినావు అన్న? 70 కొట్టినావు. 90 పుషప్స్ గట్టి మాట్లాడా? 90. సో 90 పుషప్స్ కొట్టేసినట. సో నువ్వు వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకు కెమెరా అలవాటు కాబట్టి మనకు లైట్ కెమెరా అలవాటు లేదు. సో కొంచెం షివర్ అవుతున్నాం. లైట్ స్టార్ట్ చేద్దాం వర్కౌట్. నేనేమో నువ్వు ముగ్ధర్ రాదుగా నీకు? నాకు రాదు. ఇది ఆన్ చేసి చెప్తాం. మైకు వాడబడేది పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. నువ్వు 100 పుషప్స్ చూడడం, 100 పుషప్స్ చూడడం అందుకు నేను ఒక ఛాలెంజ్, నువ్వు ఒక ఛాలెంజ్ తీసుకోను. నీకు ముగ్గురు రాయబడి నువ్వు 200 ముగ్గురు కొట్టు. 100 రాదంటే 200 రాయండిరా. 2000 years later. సో నేనైతే 100 పులప్స్ అయితే టార్గెట్ తీసుకున్నాను. నాకు ఒక్క పులప్ కూడా రాదు. నేను కొడతా 100 కొడతా. నేను నువ్వు కొడతా 200 ముగ్గురు. ముగ్గురు 200 అయిందా? నేను సరే. ఇప్పుడు ఏంటంటే టీనేజర్ వాడు ఒకడు ఉన్నాడు అన్న. ఇప్పుడు నేను అనుకో, వానికి ఏంటంటే క్లాస్ రూమ్లో ఉన్నాడు. క్లాస్ రూమ్లో మస్తు మంది అమ్మాయిలు ఉన్నారు. వానికి మాట్లాడడానికి షై ఫీల్ అవుతున్నాడు. వానికి ఎట్లా అట్రాక్ట్ చేసాడో తెలియట్లే అన్న. ఎట్లా అంటే వాడు ఉన్నాడు, మన చుట్టూ అందరు బాయ్స్ తిరగాలి, వాడు అమ్మాయిని అట్రాక్ట్ చేయాలి, వాడు తోపు ఉండాలి. నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, నువ్వు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఎట్లుండాలి నీ పాయింట్ ఆఫ్ వ్యూ? నువ్వు తోపు ఉన్నావా, లేకపోతే నువ్వు లేవా, లేకపోతే నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు. నాకు అర్థం కాలేదు సార్. కార్తికాన్ ఏంటంటే అంత పాపులర్ స్టూడెంట్ కాదు, యశ్వంతనకు అడగాలి కానీ ఇదంతా. నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా? అది కాదండి. సో నేనేం అడ్వైజ్ ఇస్తా అంటే, నీ క్లాస్ వాళ్ళు అందరినీ చుట్టూ తిరగాలి, నీకు అమ్మాయిలందరినీ చుట్టూ తిరగాలంటే సో ఫస్ట్ నీకు పైసలు ఉండాలి కొంచెం. నేను చెప్పేస్తున్నా కూడా, నాకు కుళ్ళ అమ్మాయిలకి ఏం కావాలి తెలుసా? ఒక మంచి డీసెంట్ బాడీ, కాన్ఫిడెన్స్, ఒక మంచి కెరియర్ ఉండాలి,
ఇంకేందంటే పెళ్లి వేసుకోవడానికి మాత్రం పైసలు నాకు వేసుకుంటాను ఆయన వల్ల. పెళ్లి Would like to take notes while I take totes of the marijuana smoke. అన్నీ వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఉంటలేదు అంటే వాళ్ళకి వాడుకోవాలి ఇట్లా అంటే ఇవన్నీ మెన్స్ సెకండ్ సెటప్ ఇదంతా సెకండ్ అయితే గవర్నమెంట్ జాబ్. ఇది రా బ్లాగ్ అంటే ఇట్లా ఉండాలి రా బ్లాగ్ అంటే కాదు. కానీ ఏంటంటే కూర్చోబెట్టి మాట్లాడితే టెన్షన్ పడుతుండు. ఇట్లా మంచి మంచి పాయింట్స్ చెప్తుండు. ఇప్పుడు టీనేజర్ అని ఉంటారా, నేను కూడా 16-17 ఇయర్స్ ఉన్నప్పుడు నేను కూడా డైలీ 3 times 4 times చేసిన. ఇప్పుడు టీనేజర్ చూసేటోడు ఏంటంటే వాడు కూడా చేస్తుండు, వాడు చేస్తుడు. కాకపోతే అదే పెద్ద మిస్టేక్ లాగా ఫీల్ అవుతుంది, డిప్రెషన్లో పోతుంది. నువ్వు దానికి ఏం నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్పు, అడ్వైస్ ఏమి ఇవ్వకు. నువ్వు దాని గురించి ఎట్లా ఆలోచిస్తావు? ఇప్పుడు పవన్ ఉంది, మాస్టర్బేషన్ ఉంది, దాని గురించి నువ్వు ఎట్లా ఆలోచిస్తావు? అంటే చేసే మంచిదా కాదా అని నీ పాయింట్ ఆఫ్ వ్యూ. మంచిది కాదు అది చెప్తే నీ ఇష్టం, అది చెప్తే పోతే లేదు లైట్. ఏదైనా చేసినా కానీ లిమిట్ వేయాలి అంతే. ఏది చేసినా లిమిట్లో వేయాలి. సో ఇప్పుడు ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను అనమాట. మా కార్తికన్న ఏంటంటే లిమిట్లో వేస్తే ఏదైనా మంచిది అంటుండు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సిస్టర్స్ ఎట్లా ఉంటుండే, నీ ఇక్కడ మంచి డ్రైవ్ ఉంది అనుకో, నువ్వు మంచిగా సీమన్ ఉంది, మంచిగా టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంది అనుకో, నువ్వు పోయి వేరే హంటెన్ చేస్తావు. వేరే దాన్ని ఏదో ఒకటి పులినో తినేదాన్ని ఉంటుంది కదా, సో దాన్ని హంట్ చేసి తీసుకొని వస్తావు. వాళ్ళు ఏం కనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ టెస్టోస్టెరాన్ కనిపిస్తుంది. సో ఎప్పుడైందంటే నీకు ఇప్పుడు అవన్నీ లేవు, మనం ఏం హంట్ చేసుకొని తింటున్నామా? లేదు. మంచి ఇంటికి ఫుడ్ వస్తుంది, చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్ తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు హంట్ చేసే పని లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నీకు గోల్స్ ఉన్నాయి. సో గోల్స్ వైపు డ్రైవ్ కావాలి, ఎనర్జీ కావాలి, మనం చెయ్యాలి, పీకాలంటే నువ్వు ఏంటంటే సీమన్ అనేది కంట్రోల్ చేయాలి. నా స్ట్రాంగ్ అయితే అదే, నేను కంట్రోల్ చేస్తేనే సక్సెస్ఫుల్ అవుతారు. అబ్బాయి దీనే కంట్రోల్ చేయకపోతే ఇక దేనే చేయలేనని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది వైల్డ్ కార్డ్ అండి. विश्वाम भाई बहुत बात है बोल रहा, देखो 10 कंटिन्यू भी नहीं मारने आया अब देखो హాయ్ ఇంకా లెక్క పెడుతూ నీకు నువ్వు లెక్క పెట్టంట అది లెక్క పెట్టడానికి ఏం లేదా నాకు. ఫైనల్ డేస్ అంటున్నా సింగిల్ అండ్ ముగ్ధర్ చేసుకున్నాడు మళ్ళా 10,000 పెట్టాలి. ఎంత మంచి ఛాన్స్ ఇచ్చింది సింగిల్ అండ్ ముగ్ధర్. ఇదే తొందర పాట వలన జరిగే మెసేజ్ ఏంటంటే నావి 85 పులప్స్ అయిపోయినాయి, పుషప్స్ ఏమో 70 కొట్టినాం, స్క్వాట్స్ 40 కొట్టినాం. సో ఇప్పుడు ఏంటంటే మా కార్తికన్న వెళ్ళిపోయాడు. చూసానా పలిగిందా? సో ఇప్పుడు ఏమైందంటే పెద్ద పెంట్ అయిందనమాట. ఇంత జోష్లా వర్కౌట్ వేసాం, అంతే వేసాం. మా అన్న ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టుకొని ఫోటో వేద్దాం అనుకున్నాం, డిస్ప్లే మింగింది. ఇది శని అంటారు, డిస్ప్లే పోయింది. నా ఇంకా 8 పులప్స్ ఏమో ఉన్నాయి, దాని కనెక్ట్ అయింది. అరే ఫోన్ వాళ్ళిపోయింది. అంటే నాకున్న దరిద్రం కార్తీక 100 పులప్స్ కొట్టాం అన్నాం, లాస్ట్ 2 అయిపోయిన 100. అట్లుంటాం నాని బయట అంటే అడ్డం తింటే ముడినా అని కొట్టిన 100. కార్తీక కొట్టి చూపెట్టమన్నా, కొట్టి చూపించినాం. సో ఈ బ్లాగ్కి ఇంతే అనమాట. అంటే కొంచెం తీసినాం, కష్టపడ్డా. ఏం చెప్పాలి, మా లాస్ట్ ఫోన్ వాళ్ళకింది లైట్ అదంతా. యశ్వంత్ నాకు లైట్, కానీ యశ్వంత్ అన్న ఫోన్ వల్ల నాకు ఏమంటుంది తెలుసా, ఇట్లుంటేనే మజా వస్తుంది, ఇట్లా అయితేనే మజా వస్తుంది అన్నాడు. వచ్చే కొత్త బ్లాగ్. సో ప్రతి వీకెండ్ ఏంటంటే చేద్దాం, ఇట్లా వర్కౌట్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, చూద్దాం ఎంత దాకా వస్తుంది అది. సో అంతే, నెక్స్ట్ వ్లాగ్ కలుద్దాం. ఇప్పటికీ టైం అంతా 12 ఏమో అవుతుంది. కలుద్దాం వచ్చే వ్లాగ్. So please subscribe, whatever.